రీసెంట్ గా భారత్ న్యూజిలాండ్ను ఓడించి టీ20 వరల్డ్ కప్ ను మూడవసారి సాధించింది. మెయిన్ గా భారత క్రికెట్ చరిత్రలోనే ఇది ఒక అపురూపమైన విజయంగా చెప్పవచ్చు. ప్రధానంగా ఇప్పటి వరకు టీ20 వరల్డ్ కప్ ను కేవలం 2 సార్లు మాత్రమే వెస్టిండీస్, ఇంగ్లాండ్ మాత్రమే సాధించగలిగాయి. కానీ ప్రస్తుతం ఈ విజయంతో భారత్ వీటన్నింటిని దాటి ఏకంగా 3 సార్లు ఈ టీ20 వరల్డ్ కప్ ను సాధించి ప్రధానంగా టీ20 వరల్డ్ కప్ హిస్టరీలోనే అత్యంత విజయవంతమైన టీంగా పేరు గడించింది. మెయిన్ గా మనం ఈ ఫైనల్ మ్యాచ్ ను గనక గమనిస్తే ప్రధానంగా భారత్ గెలుస్తుంది అని అందరికీ తెలిసిందే. కానీ పూర్తి ఏకపక్షంగా ఇంత గొప్ప విజయం సాధిస్తుందని ఎవరు కూడా ఊహించి ఉండరు. మెయిన్ గా ఫైనల్ మ్యాచ్ లో ఏకంగా భారత్ 255 పరుగుల భారీ టార్గెట్ ను న్యూజిలాండ్ ముందు విధించడం ద్వారానే భారత్ యొక్క బ్యాటింగ్ సత్తా ఏంటో మనమందరం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ప్రధానంగా ఫైనల్ మ్యాచ్ లో న్యూజిలాండ్ లాంటి గొప్ప టీం పైన ఏకంగా 255 పరుగుల భారీ టార్గెట్ ను నిలిపి తర్వాత న్యూజిలాండ్ ను కేవలం 159 పరుగులకే ఆల్అౌట్ చేయడం ద్వారా అసలు భారత బ్యాటింగ్ యొక్క సత్తా ఏంటో మనం ప్రత్యేకంగా అర్థం చేసుకోవచ్చు. మెయిన్ గా సేమ్ పిచ్ పైన న్యూజిలాండ్ బ్యాట్స్మెన్లు తంటాలు పడుతుంటే మన బ్యాట్స్మెన్లు మాత్రం ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. ప్రధానంగా ఫైనల్ మ్యాచ్ లో అత్యధిక స్కోర్ తో పాటు అత్యధిక సిక్సర్ల రికార్డు కూడా మన టీంకే సాధ్యమైంది. అంతేకాకుండా ఇప్పటి వరకు ఈ టోర్నమెంట్ చరిత్రలో ఆతిథ్య జట్టు మొట్టమొదటిసారిగా ఈ ట్రోఫీని సాధించడం ఇదే మొదటిసారి. గతంలో టీ20 వరల్డ్ కప్ కు ఎన్నో దేశాలు ఆతిథ్యం ఇచ్చినా ఏ దేశం కూడా ఈ టీ20 వరల్డ్ కప్ ను సాధించలేకపోయాయి. కానీ వాటన్నింటినీ బద్దలు కొడుతూ మొట్టమొదటిసారిగా భారత్ తన సొంత గడ్డ పైన సగర్వంగా ఈ ట్రోఫీని సాధించగలిగింది. మెయిన్ గా భారత్ కు ఇంత గొప్ప విజయం సాధించడానికి భారత్ తరపున గొప్పగా పోరాడినటువంటి హీరోలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటగా భారత్ ఈ కప్పు సాధించడంలో కీలకమైన పాత్ర వహించినటువంటి క్రికెటర్ జస్ప్రీత్ బుమ్రా. ప్రధానంగా నా ఉద్దేశం ప్రకారం ప్రస్తుతం ప్రపంచంలోనే మేటి బౌలర్ ఈ జస్ప్రీత్ బుమ్రానే. మెయిన్ గా భారత్ ఆడుతున్నది బ్యాటింగ్ పిచ్ అయినప్పటికీ ఫైనల్లో అతడు వేసినటువంటి బౌలింగ్ ను మన అభిమానులు అంత ఈజీగా మర్చిపోలేరు. ప్రస్తుత తరంలో అత్యుత్తమమైన బౌలర్ జస్ప్రీత్ బుమ్రానే. ఫార్మాట్ మారినప్పటికీ అతడి యొక్క బౌలింగ్ మాత్రం మారదు. మెయిన్ గా ఈ ప్రపంచంలో ఎంత గొప్ప బ్యాట్స్మెన్ అయినా బుమ్రా బౌలింగ్ వేస్తున్నాడంటే కాస్త వణికిపోవాల్సిందే. మెయిన్ గా ఈ టీ20 వరల్డ్ కప్ లో భారత్ తరపున అందరి బౌలర్లను కూడా సమర్థంగా ఎదుర్కొన్నటువంటి మిగతా బ్యాట్స్మెన్లు ఈ బుమ్రా బౌలింగ్ వరకు వచ్చేసరికి మాత్రం తేలిపోయారు. ప్రధానంగా ప్రపంచంలోని మిగతా టీంలకు మన భారత టీంకు ప్రధానమైనటువంటి వైవిధ్యం ఈ బుమ్రానే. ప్రధానంగా బుమ్రా వేసే ప్రతి బాల్ అనేది ఒక బ్రహ్మాస్త్రంలా ఎదుటి బ్యాట్స్మెన్ ను ముప్పు తిప్పలు పెడుతున్నది. ప్రధానంగా అతడు సెమీస్ లో గానీ ఫైనల్ లో గానీ అతడు వేసినటువంటి బౌలింగ్ ను మన అభిమానులు అంత ఆశామాసిగా మర్చిపోలేరు. సెమీస్ లో అసలు ఇంగ్లాండ్ ఓడిందంటే అందుకు మెయిన్ రీజన్ బుమ్రా వేసినటువంటి 18వ ఓవర్. అతడు 18వ ఓవర్లో కేవలం 6 పరుగులే ఇచ్చి ఇంగ్లాండ్ కట్టడి చేయగలిగాడు. చివరికి ఆ ఓవర్ మూలంగానే భారత్ గెలిచిందనేది కూడా చాలా మంది క్రికెట్ విశ్లేషకుల అంచనా. ఇక ఫైనల్లో అతడు ఏకంగా 4 కీలక వికెట్లు తీసి ఏకంగా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుని దక్కించుకున్నాడు. దీన్ని బట్టే బుమ్రా ఎంత విలువైన బౌలరో అర్థం చేసుకోవచ్చు. ప్రధానంగా మన భారత బ్యాట్స్మెన్ లాగా మిగతా క్రికెటర్లు కూడా గొప్పగానే బ్యాటింగ్ పరంగా పోరాడారు. కానీ మిగతా టీంలో బుమ్రా లాంటి బౌలర్ లేకపోవడమే భారత్ యొక్క అతిపెద్ద బలంగా చెప్పవచ్చు. మెయిన్ గా ఈ టోర్నమెంట్ మొత్తం మీద భారత్ నుంచి బుమ్రా అత్యధికంగా 14 కీలకమైన వికెట్లు తీసి ప్రస్తుతం ఈ వరల్డ్ కప్ లో అత్యధిక వికెట్లు తీసినటువంటి నెంబర్ 1 బౌలర్ గా పేరు పొందాడు. రాబోయే కాలాల్లో బుమ్రా ఇలాగే గొప్ప పెర్ఫార్మెన్స్ ఇచ్చి భారత్ కు మరిన్ని విజయాలు అందిస్తాడని ఆశిస్తున్నాను. ఇక భారత్ కప్ సాధించడంలో రెండవ కీలకమైన ఆటగాడు సంజు శాంసన్ గురించి ఆల్రెడీ నేను వీడియో చేశాను కాబట్టి ఈ వీడియోలో సంజు శాంసన్ గురించి గొప్పగా ఏమీ తెలపడం లేదు. ఇక భారత్ కప్ సాధించడంలో మూడవ ప్రధానమైన క్రికెటర్ అక్షర్ పటేల్. మెయిన్ గా ఇతడు బౌలింగ్ లోను అటు బ్యాటింగ్ పరంగాను సిసలైన ఆల్రౌండర్ గా నిరూపించుకున్నాడు.
ప్రధానంగా 2024 టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో ఇతడు 47 పరుగులు చేసి భారత్ కప్ సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. అలాగే ప్రస్తుతం జరిగినటువంటి టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లోనూ 3 కీలకమైన వికెట్లు తీసి న్యూజిలాండ్ను కట్టడి చేయడంలో కీలక పాత్ర పోషించాడు. అంతేకాకుండా సెమీఫైనల్లో ఇంగ్లాండ్తోనూ గొప్ప క్యాచ్లు అందుకొని ప్రధానంగా భారత్ కప్ సాధించడంలో అతడు ఎన్నో కీలకమైన పాత్రలు పోషించాడనే చెప్పాలి. అంతేకాకుండా లీగ్ మ్యాచ్ల్లో బ్యాట్తోనూ ఇతడు అదరగొట్టాడు. టోటల్ మీద ఇతడు 10 వికెట్లు తీసి ప్రస్తుతం భారత్ తరపున గొప్ప బౌలింగ్ ప్రదర్శన నమోదు చేసి బుమ్రా తర్వాత అత్యంత విలువైన బౌలర్ గాను మరియు ఆల్రౌండర్ గాను గొప్ప పేరు ప్రఖ్యాతలు పొందాడు. మెయిన్ గా భారత్ తరపున అక్షర్ పటేల్ గొప్ప పెర్ఫార్మెన్స్ ఇస్తున్నప్పటికీ మిగతా క్రికెటర్లకు లభించినటువంటి గొప్పతనం మరియు మర్యాదలు అతడికి లభించలేదనేది నా ఉద్దేశం. మరి రాబోయే రోజుల్లో ఈ అక్షర్ పటేల్ యొక్క సత్తాకు కూడా శిశులైన న్యాయం జరుగుతుందేమో చూడాలి. ఇక భారత్ ట్రోఫీ సాధించడంలో మరో కీలకమైన ఆటగాడు ఇషాన్ కిషన్. ప్రధానంగా అతడు ఫైనల్ మ్యాచ్లో ఆడినటువంటి హాఫ్ సెంచరీని మన అభిమానులు అంత ఈజీగా మర్చిపోలేరు. అంతేకాకుండా లీగ్ మ్యాచ్లో కూడా అతడు గొప్ప పెర్ఫార్మెన్స్ ఇచ్చి టోటల్ మీద అతడు ఏకంగా 326 పరుగులు చేశాడు. ఇతడు కూడా భారత్ విజయంలో చాలా కీలకమైన కీ రోల్ పోషించాడని చెప్పాలి. ఒకానొక దశలో ఇతడికి టీంలో చోటు లేదు అన్న దశ నుంచి ఏకంగా ప్రపంచ కప్ లాంటి మేటి టోర్నమెంట్లో విధ్వంసకరంగా ఆడడం అంటే మామూలు విజయం కాదు. టోటల్ మీద బ్యాటింగ్ పరంగా సంజు శాంసన్ తర్వాత అత్యంత నిలకడైన బ్యాటింగ్ ప్రదర్శన చేసినటువంటి ఆటగాడు ఈ ఇషాన్ కిషన్ మాత్రమే. భారత్ కప్ సాధించడంలో మరో కీలకమైన ఆటగాడు హార్దిక్ పాండ్యా. ఇతడు కూడా 9 కీలకమైన వికెట్లు తీయడంతో పాటు 217 పరుగులు చేసి భారత్ కప్ సాధించడంలో కీలకమైన పాత్ర పోషించాడు. అంతేకాకుండా ఫైనల్లోనూ 2 వికెట్లు తీసి అలాగే విలువైన పరుగులు చేయడంతో పాటు భారత్ యొక్క విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. మెయిన్ గా సెమీఫైనల్లోనూ లీగ్ మ్యాచ్ల్లోనూ ఇతడు గొప్ప పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ప్రధానంగా భారత్ కు కపిల్ దేవ్ తర్వాత నాణ్యమైన పేస్ ఆల్రౌండర్ లోటును తీర్చినటువంటి ఆటగాడు ఈ హార్దిక్ పాండ్యాని. అంతేకాకుండా ఇతడితో పాటు శివం దుబే గురించి కూడా మనం గొప్పగా చెప్పుకోవాలి. ప్రధానంగా జట్టు కీలకమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఫినిషింగ్ రోల్ను ఇతడు గొప్పగా నిర్వర్తించాడు. మెయిన్ గా ఫైనల్ మ్యాచ్ల్లో భారత్ ఒకానొక దశలో ఇంకా చాలా తక్కువ స్కోర్తోనే సరిపెట్టుకుంటుంది అన్న దశలో చివరిలో 8 బంతుల్లోనే 26 పరుగులు చేసి భారత్ భారీ స్కోరు సాధించడంలో కీలకమైన పాత్ర పోషించాడు. అంతేకాకుండా ఇంగ్లాండ్తో జరిగినటువంటి సెమీఫైనల్ మ్యాచ్లో కూడా ఇతడు గొప్ప పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. నిజానికి భారత్ భారీ స్కోర్ సాధించిన ప్రతి మ్యాచ్లోనూ శివం దుబే యొక్క రూల్ చాలానే ఉంది. ఇతడి యొక్క ఎత్తును ఉపయోగించుకొని అతడు ఆడే సిక్సర్లు, ఫోర్లు అనేవి అభిమానులకు ప్రత్యేకమైన ఆకర్షణగా నిలిచాయి. వీరే కాకుండా రింకు సింగ్ కూడా తన తండ్రి చనిపోయినప్పటికీ భారత టీం కోసం ఎంతో కొంత సహాయపడ్డాడు. ప్రధానంగా భారత్ టీం అనేది ప్రస్తుతం ప్రపంచంలోనే మేటి టీంగా మారింది. నేడు భారత్ ఇంత గొప్పగా ఆడబట్టే ప్రధానంగా 3వసారి ఈ టీ20 వరల్డ్ కప్ను ముద్దాడగలిగింది. ప్రపంచంలో ఎన్నో టీంలు ఇప్పటికీ కూడా ఈ వరల్డ్ కప్ సాధించలేకపోతున్నాయి. అలాంటిది మన భారత్ ఏకంగా 3 వరల్డ్ కప్లు సాధించిందంటేనే మన భారత్ యొక్క గొప్పతనం ఏంటో మనం ప్రత్యేకంగా అర్థం చేసుకోవచ్చు. ఏ క్రికెట్ టీంకైనా వరల్డ్ కప్ అనేది ఒక అంతిమ డ్రీమ్. ప్రధానంగా ఎంతో మంది మేటి క్రికెటర్లు కూడా క్రికెట్లో గొప్పగా ఆడినప్పటికీ తమ కెరియర్లో ఒక్కసారి కూడా ఈ వరల్డ్ కప్ను అందుకోలేని వాళ్ళు కొన్ని వందల సంఖ్యలోనే ఉన్నారు. మరి అలాంటిది మన భారత క్రికెట్ టీం వరుసగా 2 సార్లు ఈ ట్రోఫీని సగర్వంగా సాధించడం అనేది నిజంగా భారత క్రికెట్లో ఒక గొప్ప సువర్ణ అధ్యాయం అనే చెప్పాలి. ప్రస్తుతం భారత క్రికెట్ టీం అనేది టీ20లో మేటి టీం. మేటి ఆటగాళ్ళు, మేటి బౌలర్లతో అన్ని రంగాల్లోనూ ప్రస్తుతం ప్రపంచంలో మేటిగా నిలిచింది. మరి ఇలాగే రాబోయే రోజుల్లో కూడా మరిన్ని విజయాలు సాధిస్తూ మన భారత అభిమానులకు మరిన్ని సంతృప్తికరమైనటువంటి ఆనంద క్షణాలను నింపుతారని ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్.